Hello and welcome back to my channel friends. నా పేరు గాయత్రి అండ్ ఇవాళ ఫైనలీ చాలామంది సబ్స్క్రైబర్స్ రిక్వెస్ట్ చేసిన వీడియో అయితే ఇవాళ ముడిపడిందండి. అది హోమ్ టూర్. ఇది నాది రెంటెడ్ అపార్ట్మెంట్స్ అండి. ఇది 3 BHK అపార్ట్మెంట్. సో ఇవాళ ఏంటి అంటే ఓన్లీ ఫస్ట్ పార్ట్ అన్నట్టు తీస్తున్నాను. బెడ్రూమ్స్ అవన్నీ చూపెట్టట్లేదండి. అది సెకండ్ పార్ట్లో వస్తుంది, ఎందుకంటే ఇదే లెందీగా అయిపోతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఎంట్రన్స్ అయితే ఇదండి. అండ్ ఆన్ ద రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద ఎంట్రన్స్ ఇక్కడ ఈ గణపతి ఫోటో అయితే ఉంటుంది. ఇది నేను తెచ్చుకున్నది కాదండి, హౌస్ ఓనర్స్దే. సో వాళ్ళవి ఏవి ఉన్నాయో కొన్ని అయితే వాళ్ళు తీయలేదన్నమాట. అండ్ ఈ గణపతి ఫోటో కిందే ఇట్లా షూ ర్యాక్ అయితే ఉంటుందండి. ఇది కూడా ఫిక్స్డ్, ఇది కూడా హౌస్ ఓనర్స్దే. యాక్చువల్లీ ఏంటంటే కొన్ని ఫర్నిచర్ వాళ్ళు తీయలేదండి, మిగతావి మాత్రం నావే. ఇది నా షూ ర్యాక్ ఉంది, కానీ నేను అది స్టోరేజ్లో పెట్టుకున్నాను. అండ్ దిస్ ఈజ్ అ వెరీ హ్యూజ్ షూ ర్యాక్ ఫ్రాంక్లీ స్పీకింగ్. అండ్ ఇక్కడ పక్కనే నేను ఒక జూట్ మ్యాట్ వేసుకున్నాను. సో ఈ ఫాయర్ ఏరియాలోకి ఎంటర్ అయినప్పుడు బయట ఒక డోర్ మ్యాట్ ఉంటుంది, బట్ ఇక్కడ కూడా ఈ మ్యాట్కి రబ్ చేసి అప్పుడు షూస్ లోపల పెడతాను. సో డెకరేషన్ అంటే ఇల్లు అవసరం ఉన్నా లేకపోయినా వస్తువులు పెట్టేసుకోవటం కాదండి, కొంచెం పర్పస్ కూడా సర్వ్ అవ్వాలి. అండ్ ఈ వుడెన్ ప్లాంక్ వేస్తే చాలా ఫేవరెట్ అండి. ఎవరి ఇంటికి వచ్చినా ఆ వుడెన్ ప్లాంక్, ఆ లైట్స్ చాలా అప్రిషియేట్ చేస్తారు. కమింగ్ టు ద షూ ర్యాక్ అండి, ఇది ఇట్లా స్టెప్ బై స్టెప్ ఉంటుంది అనమాట. అండ్ దీనిపైన డెకరేటివ్ ఐటమ్స్ అయితే పెట్టుకుంటాను, కానీ నేను స్పెషల్గా మేకులు కుట్టి పెట్టించుకున్నది ఒకటే ఒక ఐటమ్ అండి. ఇంటి మొత్తంలో నాకు ఎక్కువ నెయిల్స్ కొట్టడం ఇష్టం లేదు, అందుకనే కీ హోల్డర్ కూడా నేను నెయిల్స్ పెట్టకుండా ఇట్లా బ్రాస్ బౌల్స్ ఉంటాయి కదా, దాంట్లో కీస్ అన్నీ పెట్టుకుంటాను. ఇట్ లుక్స్ గుడ్. అండ్ ఆల్సో మళ్ళీ మనం నెయిల్స్ కొట్టాల్సిన అవసరం లేదు రెంటెడ్ అపార్ట్మెంట్స్లో. అండ్ వెన్ యూ ఎంటర్ ద లివింగ్ ఏరియా ఇట్లా ఎంటర్ అవుతామండి. అండ్ ఆన్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మీకు ఈ టీవీ ప్యానల్ అండ్ ఈ ట్రంక్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ ట్రంక్ రస్టిక్ ఫినిష్ వచ్చిందండి, నేను కొనుక్కునేటప్పుడు ఇట్లా చూసి కొన్నాను. అండ్ ఈ ట్రంక్ పైన ఈ హ్యాంగింగ్ లైట్స్ మాత్రం హౌస్ ఓనర్స్వే వాళ్ళే పెట్టించారు. లైటింగ్ అన్నది ఎలాంటి ఇంటినైనా కొంచెం డిఫరెంట్ లుక్ అయితే ఇచ్చేస్తుందండి. అండ్ దే రియలీ ప్లేడ్ వెరీ వెల్ విత్ ద లైటింగ్ అనిపించింది నాకు. యాక్చువల్లీ నా దశావతారాల విగ్రహాల గురించి కూడా చాలామంది అడిగారండి. ఈ దశావతారాల విగ్రహాలు నేను లేపాక్షిలో కొన్నాను. అండ్ పైన నేను ఈ క్యాండిల్ హోల్డర్స్ అండి, అవి మెటల్ క్యాండిల్ హోల్డర్స్. అండ్ ఇవి మాత్రం నేను జైపూర్లో కొన్నాను. ఆ 2 మెటల్ క్యాండిల్ హోల్డర్స్ అండ్ ఈ ఫ్రేమ్ విత్ రాజస్థానీ కప్పులు ఉంటారు దాని మీద. సో ఇవి కూడా నేను జైపూర్లో కొన్నానమాట. అక్కడ బాంబే స్టోర్ అని ఉంటుందండి. సో అది చాలా బాగుంటుంది. మరీ హై అండ్ కాకుండా మన బడ్జెట్కి తగ్గట్టు మనం ఆర్టిఫాక్ట్స్ దాంట్లో వెతుక్కోవచ్చు. ఇట్స్ దేర్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద సిటీస్. ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉందండి, అంటే మీరు అమెజాన్లో చెక్ చేయొచ్చు, ఉంటుంది. అండ్ టీవీ కిందే నా విష్ణుమూర్తి విగ్రహం. మీలో చాలామందికి ఇష్టం విష్ణుమూర్తి విగ్రహం. అండ్ నా గణపతి అంటే అదొక ఎమోషన్ అండి నాకు. ఆయన దేవుడు అదంతా పక్కన పెడితే ఒక ఎమోషన్. అండ్ ఈ బుజ్జి గణపయ్యకి నేను నల్లతాడు కూడా కట్టుకున్నాను, ఎందుకంటే ఎవరు వచ్చినా ఆయన అట్లా భలే ఉంది అనేసి ఆయన దగ్గరికి వెళ్ళిపోతారనమాట. హీ అట్రాక్ట్స్ పీపుల్ లైక్ ఎనీథింగ్. అందుకని మన సెంటిమెంట్ ఉంటుంది కదా, పిల్లలకి ఎలాగైతే నల్లతాడు కడతామో అది దేవుడికి కూడా కట్టుకున్నాను. ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం కదండి. అండ్ ఈ త్రిశూలము, ఈ సుబ్రహ్మణ్య స్వామిది మా ఫ్రెండ్ తను కొచ్చి వెళ్ళింది, అప్పుడు నాకు ఇష్టం కదా బ్రాస్ ఐటమ్స్ అనేసి తను తీసుకొచ్చింది. ఇక్కడ కింద ఎలెక్సా ఉంటుందండి. నేను ఇక్కడ వెనకాల ప్లగ్ పాయింట్ హైడ్ చేయటానికి అన్నట్టు నా పంచముఖ గణపతి ఇక్కడే పెట్టుకున్నాను. అండ్ అక్కడ పెట్టడానికి రీజన్ ఏంటంటే పైనుంచి ఫోకస్ లైట్ ఆయన మీద పడుతూ ఉంటే ఒక డిఫరెంట్ గ్లో అయితే వస్తుందండి గణపతికి. అండ్ ఈ విగ్రహం మాత్రం మైండ్ బ్లోయింగ్ అండి. నాకు చాలా ఇష్టమైన విగ్రహము పంచముఖ గణపతి విగ్రహము. ఇది వారణాసి నుంచి తెచ్చుకున్నాను. అండ్ ఇక్కడ
సోఫా చైర్ పక్కన నా తారాదేవి విగ్రహం ఉంటుంది. జేడ్స్ అండ్ రూబీ స్టడెడ్ అంటారు, కానీ ఒరిజినల్ స్టోన్స్ ఆబ్వియస్లీ కాదు. ఇది లదాఖ్ నుంచి మా వారు తీసుకొచ్చారండి. అండ్ ప్లేస్ మ్యాట్ వేసి మీరు ఏదైనా పెట్టారు అంటే ఒక కోహెసివ్ లుక్ అయితే వస్తుందండి. రాదర్ దెన్ జస్ట్ ఒక ఆర్ట్ పీస్ని అక్కడ పెట్టే బదులు కింద ప్లేస్ మ్యాటో ఏదో వేసి పెట్టారు అంటే లుక్ చాలా ఎలివేట్ అవుతుంది. అండ్ ప్లగ్స్ ఇట్లాంటివి హైడ్ చేయడానికి మనం ఆర్ట్ పీసెస్, స్టాచ్యూస్ దాని ముందు పెట్టుకోవచ్చు. ఈ టిప్స్ మీరు ఫాలో అయ్యి మీ ఇంటిని కూడా చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేసుకోవచ్చు అండి. అండ్ తారాదేవి వెనకాలే నాకు ఫ్రెంచ్ విండోస్ ఉంటాయి. సో అవి ఓపెన్ చేస్తే వ్యూ అయితే చాలా బాగుంటుంది. నా కౌచ్ నుంచి, సోఫా నుంచి అక్కడ చూస్తూ ఉంటే ఈవినింగ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. అండ్ నా సోఫా ఈజ్ అ 5-seater సోఫా. అండ్ అప్హోల్స్ట్రీ నేను చేంజ్ చేయించానండి. మధ్యలో వారణాసిలో నేను చేంజ్ చేయించాను. ఎందుకంటే నా ఒరిజినల్ సోఫా కొన్నప్పుడు వచ్చిన అప్హోల్స్ట్రీ చాలా మురికైపోయింది. అండ్ హియర్ ఈజ్ ద సెంటర్ టేబుల్, ద సెంటర్ ఆఫ్ ద లివింగ్ ఏరియా. ఈ సెంటర్ టేబుల్ ఇచ్చే లుక్ మాత్రం నాకు చాలా ఇష్టం అండి. అండ్ చాలా వెతికి రీసెర్చ్ చేసి కొనుక్కున్నాను ఇది నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను సెంటర్ టేబుల్. అండ్ ఈ స్మాల్ డియర్ ఇదేమో నేను వారణాసిలో కొన్నానండి. అండ్ ఇక్కడ పాట్పూరి వేసాను కదా, ఇది యాక్చువల్లీ అగరబత్తి పెట్టుకునే స్టాండ్ అండి. ఇది కూడా మా వారు లదాఖ్ వెళ్ళినప్పుడు అమ్మవారి విగ్రహం, తారాదేవి విగ్రహంతో పాటు ఇది తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు నేను దాంట్లో పాట్పూరి వేసేసి కొంచెం ఫ్రేగ్రెన్సెస్, ఎసెన్షియల్ ఆయిల్స్ అవన్నీ యూస్ చేస్తూ ఉంటాను. సో ఇది సెంటర్ టేబుల్ ఈజ్ లైక్ మై ఫేవరెట్ ఫర్నిచర్ పీస్ అండి. ఎందుకంటే మేము వెతుక్కొని కొన్నాము. అండ్ ఐ జస్ట్ హ్యావ్ అ డిఫరెంట్ ఫ్యాసినేషన్ ఫర్ పీసెస్, ఫర్నిచర్ పీసెస్ విచ్ హ్యావ్ స్టోరేజ్ ఇన్ ఇట్. సో ఇవన్నిట్లో స్టోరేజ్ అయితే ఉంటుందండి. అండ్ ఆన్ ద రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద లివింగ్ ఏరియా ఇక్కడ పైన ఈ గణపతి ఫోటో అయితే పెట్టుకున్నాను. అండ్ ఇది అంటే మనకి ఏదైనా నచ్చితే యూనివర్స్ విల్ ట్రై టు బ్రింగ్ ఇట్ టు యూ అన్నట్టు నాకు గణపతి ఇష్టమని నాకు ఫ్రెండ్స్ ఇచ్చేవాళ్ళు, కొత్త వాళ్ళు, స్ట్రేంజర్స్ అండి, వాళ్ళు ఎవరో కూడా తెలియదు, కానీ వాళ్ళు కూడా ఒక గణపతి స్టాచ్యూనో ఫోటోనో తీసుకొస్తారు. అండ్ అది చూసుకున్నాక నాకు అసలు ఎంత ఆనందంగా అనిపిస్తుంది అంటే వచ్చేసారు నా దగ్గరికి మళ్ళీ అన్న ఆనందం వస్తూ ఉంటుంది. అండ్ గణపతి కిందే ఈ కృష్ణుడి విగ్రహం ఉందండి. ఈయన కూడా ఎంత అందంగా ఉంటారో. అండ్ తులసి మాలలు వేసుకున్నాను. కృష్ణుడి విగ్రహానికి, విష్ణుమూర్తి విగ్రహానికి తులసి మాలలు అయితే వేసుకుంటాను. అండ్ ఈ సైడ్ నాకున్న బ్రాస్, ఉర్లీస్ అట్లా పెట్టుకుంటానండి. అప్పుడప్పుడు పూలు ఉన్నప్పుడు పూలతో డెకరేట్ చేసుకుంటాను, లేదా ఇట్లాగే సింపుల్గా పెట్టేస్తాను. అండ్ నెక్స్ట్ టు దిస్ షెల్ఫ్ ఈజ్ మై కిచెన్ ఎంట్రన్స్ అండి. అండ్ కృష్ణుడు పెట్టిన ఆ ప్లాట్ఫామ్, ఆ షెల్ఫ్ అయితే అది నాదేనండి, అది ఓనర్స్ది కాదు. అండ్ కిచెన్ టూర్ అయితే నేను డీటెయిల్డ్గా చేశాను. మీరు లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ చెక్ ఇట్ అవుట్. అండ్ కమింగ్ టు ద అదర్ పార్ట్ ఆఫ్ ద లివింగ్ ఏరియా, ఇక్కడ దిస్ ఈస్ ద క్రాకరీ యూనిట్ అండి. అండ్ ఈ క్రాకరీ యూనిట్ పైన కూడా ఒక గణపయ్య ఉన్నారు. ఈయన మా పెళ్ళికి ఎవరో గిఫ్ట్గా ఇచ్చారండి. సో అప్పటి నుంచి నేను ఈయన్ని చాలా భద్రంగా కాపాడుకుంటూ వస్తున్నాను. అండ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ గణపయ్య ఫోటో అయితే నాకు. అండ్ పక్కనే తారాదేవి ఈ విగ్రహం అయితే మా అత్తగారు నేపాల్ వెళ్ళినప్పుడు తను తీసుకొచ్చారండి. అసలు అమ్మవారిని చూస్తే ఎంత ప్రశాంతంగా అనిపిస్తారో, ఆవిడ ఫేస్ చాలా అద్భుతంగా ఉంటుందండి. అండ్ కింద మాత్రం ఈ ల్యాంప్ నేను హోమ్ సెంటర్లో తీసుకున్నానండి. దీని పక్కనే ఉన్న ఆ పెయింటింగ్ అయితే శ్లోక చేసింది. అండ్ కమింగ్ టు దిస్ పార్ట్, ఇక్కడ ఈ బుద్ధ స్టాచ్యూ ఏమో నేను వారణాసిలో కొన్నాను. ఆ స్టాచ్యూ కొంచెం ఎలివేషన్ ఇవ్వటానికి అన్నట్టు మన కేక్ స్టాండ్స్ ఉంటాయి కదండి, ఆన్ అ డైలీ బేసిస్ వీ డోంట్ యూజ్ ఇట్ కదా, దాని మీద ఈ ముగ్గుతో వచ్చిన వాట్ డూ యూ కాల్ దీస్ స్టూల్స్ అనొచ్చు, లేదా పీటలు,
ముగ్గు పీటలు అంటాం కదా. సో ఈ పీట మాత్రం నేను ఎప్పుడూ కొన్నానండి అమెజాన్లో. ఇప్పుడైతే దీని లింక్ అవైలబుల్ లేదండి, ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు. నేను చెక్ చేస్తున్నాను, బట్ ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఇట్ ఆన్ అమెజాన్. సో కొంచెం సౌత్ ఇండియన్ టచ్ ఇవ్వాలి అనేసి ఆ ముగ్గు పీట వేసి దాని మీద ఈ బుద్ధ స్టాచ్యూ పెట్టాను. ఈ బుద్ధ స్టాచ్యూ కూడా నేను బనారస్లోనే కొన్నానండి. వారణాసిలో బ్యూటిఫుల్ ఆర్టిఫాక్ట్స్ ఉంటాయండి టెంపుల్ సరౌండింగ్స్లో. మీకు బార్గెనింగ్ చేయటం ఒక్కటే రావాలి. అండ్ నా ఇల్లు ఐ వాంట్ ఇట్ టు బీ టిపికల్ ట్రెడిషనల్ సౌత్ ఇండియన్ హౌస్. మన కల్చర్ తెలియాలి అనుకుంటాను, అందుకనే కొంచెం మన ఎలిమెంట్స్ యాడ్ చేస్తూ ఉంటాను, లైక్ ముగ్గు పీటలు అవన్నీ. అండ్ ఈ కింద నేను క్రాకరీ అంతా స్టోర్ చేసుకుంటానండి. ఈ షెల్ఫ్ మాత్రం హౌస్ ఓనర్స్ది. దిస్ ఇస్ అ ఫిక్స్డ్ షెల్ఫ్ అనమాట. పైన గ్రనైట్ అట్లా వేసేసి స్టోరేజ్ స్పేస్ అన్నట్టు వాళ్ళు క్రియేట్ చేశారు. అండ్ దీనిపైన మాత్రం నేను ఇవన్నీ పెట్టుకుంటాను. అండ్ కమింగ్ టు దిస్ షెల్ఫ్, ఇది చెస్ట్ ఆఫ్ డ్రాస్ అండి. ఇది నాదే అగైన్. అండ్ ఇక్కడ మాత్రం చాలా సింపుల్గా మా ఫ్యామిలీ ఫోటో ఒకటి ఉంటుంది. అండ్ పైనేమో ఈ కౌ హెడ్స్ పెట్టుకున్నానండి. అండ్ కింద మాత్రం యాక్చువల్లీ మా ఫ్యామిలీ ఫోటో. అండ్ ఇది వారణాసి పెయింటింగ్ అనేసి ఎవరో గిఫ్ట్ అయితే చేసి ఇచ్చారండి మాకు. అండ్ ఈ వెనకాల శ్లోకాది అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్. యాక్చువల్లీ శ్లోక చేసే పెయింటింగ్స్ చాలా ఉన్నాయండి, కానీ ఇంట్లో ఎక్కడ పెట్టుకోవటానికి ప్లేస్ లేక నేను కొన్ని లోపల పెట్టాను. అండ్ ఆ పెయింటింగ్ పక్కనే బుజ్జి గణపయ్య, బుజ్జి రాధాకృష్ణుల విగ్రహం ఉంది. అమ్మ మథుర వెళ్ళినప్పుడు తెచ్చారు. అండ్ ఈ బాక్స్ ఏంటంటే ఇది రీసెంట్లీ వచ్చిందండి, ఎవరో ఇచ్చారు గిఫ్ట్ లాగా. ఇది నతద్వార్లో కృష్ణుడు చాలా అందంగా ఉంటారండి. ఆయన ఇంత బ్యూటిఫుల్గా ఉంటారో ఈ బాక్స్ని కూడా అలాగే అంతే అందంగా చేసి ఇచ్చారు ఎవరో ఇది. అండ్ దీన్ని ఇంకా ప్లేస్ అయితే సెట్ చేయలేదండి, అక్కడ పెట్టేశాను అంతే. అండ్ దీస్ టులిప్స్, ఇవి కాశ్మీర్లో మార్చ్ ఈ సీజన్లోనే టులిప్ గార్డెన్ ఓపెన్ అవుతుందండి. అండ్ ఇది వాల్నట్ వుడ్తో చేసిన టులిప్స్ అనమాట. కాశ్మీర్ నుంచి ఏమైనా తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు నాకు అక్కడ కర్ఫ్యూ అవన్నీ ఉన్నాయండి. సో ఐ డెంట్ గెట్ అ ఛాన్స్ టు బై ఎనీథింగ్. సో ఈ వాల్నట్ వుడ్తో చేసిన టులిప్స్ అయితే తెచ్చుకున్నాను. అండ్ ఈ బుడ్డి వేజ్ అయితే స్వరోస్కి వేజ్ అండి. అక్క జర్మనీలో ఉన్నప్పుడు తెచ్చారు, బట్ దాంట్లో పెట్టడానికి నాకు అంత బ్యూటిఫుల్ ఫ్లవర్స్ కనిపించవు. సో మోస్ట్లీ లైవ్ ఫ్లవర్స్ తెచ్చుకున్నప్పుడే పెట్టుకుంటాను. ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ వెతకాలండి, దానికి నిజంగా మ్యాచ్ అయ్యేది ఏదైనా ఉంటేనే తీసుకుంటాను, ఏదంటే అది పెట్టదలుచుకోలేదు. అండ్ ఈ పైన ఈ కౌ హెడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా నేను వారణాసి నుంచి వచ్చేటప్పుడు కొనుక్కొచ్చుకున్నానండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఇవైతే. అండ్ వీటి కింద అంటే ఇదంతా డైనింగ్ టేబుల్ వాల్ అనమాట. సో ఓవరాల్ వాల్స్ని బ్లాంక్గా పెట్టకుండా ఏదో ఒకటి పెడుతూ ఉంటానండి. అండ్ నేను మేకులు కొట్టించుకున్న ఒకే ఒక ప్లేస్ అన్నాను కదండి, ఈ కౌ హెడ్స్ కోసమే మేకులు కొట్టించాను. ఇంకా ఇంట్లో మిగతావన్నీ వాళ్ళు ఏవైతే నెయిల్స్ ఇచ్చారో వాటిల్ని నేను నా ఆర్టిఫాక్ట్స్ డిస్ప్లే చేయడానికి పెట్టుకున్నాను. డైనింగ్ టేబుల్ దగ్గర కూడా కూర్చుంటే నాకు ఆ బాల్కనీ వ్యూ అయితే కనిపిస్తూ ఉంటుందండి. అండ్ డైనింగ్ టేబుల్ మీద డెకరేషన్ అన్నది నేను ఎక్కువ అసలు ఏం పెట్టనండి. ఇట్స్ నాట్ ఫీజబుల్ ఫర్ మీ టు మేనేజ్ ఫుడ్ అండ్ డెకరేషన్. అండ్ ఇక్కడ ఇంటర్కామ్ అయితే ఉంటుంది. ఇంటర్కామ్ పైన ఈ బుడ్డి గ్లాస్లో శ్లోక ఏదో పెయింటింగ్ చేసింది, సో అది కూడా ఇక్కడే పెట్టుకున్నాను. అండ్ మన పాత ఐఫోన్స్ వచ్చేటప్పుడు దాని అడాప్టర్ అయితే ఇట్లా ఉంటుంది కదండి, సో దాని మీద కూడా శ్లోక ఈ పెయింటింగ్ చేసింది. సో ఇట్స్ లైక్ క్యూట్గా అనిపించింది అనేసి అక్కడ పెట్టానండి. అండ్ ఇలాగా చిన్న చిన్న థింగ్సేనండి. హౌస్ ఇస్ అ కంపైలేషన్ ఆఫ్ స్టోరీస్ అని నాకు అనిపిస్తుంది. ఒక్కొక్కసారి అలా కంపైల్ చేస్తూ లిమిట్ తెలీదు, అండ్ వీ క్రియేట్ అ మ్యూజియం రాదర్ దాన్ హౌస్ అన్నట్టు ఉంటుంది. అండ్ కమింగ్ టు ద అదర్ సైడ్ ఆఫ్ ద వాల్, ఈ హ్యాంగింగ్ వాల్ క్లాక్ అయితే పెట్టుకున్నాను. అండ్ ఇక్కడే ఈ ఫ్లోటింగ్ షెల్ఫ్స్లో పైన షెల్ఫ్స్లో డిఫరెంట్ టీ కప్స్ ఉంటాయి. ఒకటి కాశ్మీర్ది, ఒకటి వారణాసిలో కొన్నవి అట్లాగా. అండ్ కింద మాత్రం అన్ని బ్రాస్ ఐటమ్స్ అయితే పెట్టుకున్నాను. అండ్ ద కిచెన్ టూర్ యాజ్ ఐ టోల్డ్ యూ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి, కిచెన్ టూర్ చేసింది ఆ వీడియో మీరు చూసుకోవచ్చు. సో ఓవరాల్గా అయితే ఇట్లా ఉంటుందండి. నేను స్పెషల్గా ఏమీ సెట్ చేయలేదు హోమ్ టూర్ చేస్తున్నానని, ఉన్నది ఆల్మోస్ట్ ఎలా ఉంటుందో రోజు అలాగే పెట్టుకున్నాను. అండ్ కిచెన్లో ఎంటర్ అయ్యేటప్పుడు మాత్రం ఇక్కడ ఒక ప్లాంట్ ఉంటుంది. ఇంట్లో ఎక్కడైనా మీరు ప్లాంట్స్ పెడితే సింపుల్ అండ్ ఇన్ఎక్స్పెన్సివ్ వే ఆఫ్ బ్యూటిఫైయింగ్ యువర్ హౌస్ ఈజ్ బై
యాడింగ్ ప్లాంట్స్ టు యువర్ డెకోర్ అండి. నా కిచెన్లో కొన్ని ఉంటాయి, ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాను అక్కడ బతుకుతాయా లేవా అని. బట్ ఇంట్లో మాత్రం మీరు ఎక్కడ చూసినా గ్రీనరీ అయితే ఉంటుంది. అండ్ ఇటువైపు వెళ్తే ఈ ప్యాసేజ్లో నుంచి వెళ్తే నా బెడ్రూమ్స్ అయితే ఉంటాయండి. అండ్ ఇక్కడ మా ఫ్యామిలీ ఫోటో అయితే ఉంటుంది. అండ్ ఇలాగైతే ఒక హోమ్ టూర్ అంటే ఫస్ట్ పార్ట్ ఆఫ్ హోమ్ టూర్ అయితే కంప్లీట్ చేస్తున్నాను. ఇక్కడ మాత్రం ద అగ్లియెస్ట్ పార్ట్ ఆఫ్ ద హౌస్ ఉంటుందండి, విత్ ఆల్ ద స్విచ్ బోర్డ్స్, మోడెమ్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. దాన్ని అయితే ఏవి చేయలేము. లక్కీలీ అది ప్యాసేజ్లో ఉంది కాబట్టి ఎవరి ఇంటికి వచ్చినా అది కనిపించదు. ఇదండి నా హోమ్ టూర్. అండ్ ఐ హ్యావ్ అ స్మాల్ అనౌన్స్మెంట్ టు మేక్. ఈ ఇంట్లో ఇంకా ఎక్కువ రోజులైతే మేము ఉండమండి. వీఆర్ మూవింగ్ అవుట్ ఆఫ్ ద హౌస్. కానీ ఈ ఇల్లు నాకు చాలా ఇచ్చిందండి. ఐ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ దిస్ హౌస్. అండ్ ఒక పాజిటివ్ వైబ్రేషన్ అన్నదైతే ఏదైతే ఉంటుందో, దిస్ హౌస్ హ్యాస్ గివెన్ మీ దట్ పాజిటివ్ వైబ్. అండ్ చాలా పీస్ఫుల్గా అయితే అనిపిస్తుంది. ఈ ఇంటి నుంచి మూవ్ అవుట్ అవుతున్నాము అనేసరికి నాకు ఎక్కడ లేని బాధ. ఐ నెవర్ ఫీల్ బ్యాడ్ అండి ఎక్కడి నుంచైనా మూవ్ అవుతున్నప్పుడు. బట్ దిస్ ఈజ్ వన్ సచ్ ప్లేస్ ఏమో ఐ ఫీల్ బ్యాడ్ ఈ ఇంటి నుంచి మూవ్ అవుట్ అవుతున్నాను అన్న ఫీలింగ్ మాత్రం ఈస్ లిటరలీ చోకింగ్ మీ అండ్ కిల్లింగ్ మీ. బట్ దెన్ లైఫ్లో నచ్చిన ప్లేసెస్ని వదిలేయాలి, నచ్చనివి ఎంబ్రేస్ చేయాల్సిందే. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్.